నో చెప్పాలి. ఐ హ్యావ్ టు యూ విల్ హ్యావ్ యూ మీ ఒక డ్రీమ్స్, మీ కళలు, మీ భవిష్యత్తులో ఉన్న కోరికలు, ఆశలు అన్నీ దీంతో అయిపోతుంది. అందుకు మరొకసారి కూడా నేనేం మళ్ళీ చెప్తున్నాను అంటే, ఎందుకంటే నాకు తెలుసు మా స్కూల్లో జరుగుతుంది చాలా. మన సమాజంలో ఈరోజు చూసింది ఏంటంటే చాలామంది యువకులు దీనికి లొంగి మీ భవిష్యత్తు పాడు చేసేస్తున్నారు. డ్రగ్ కొన్ని ఇది ఒక్కరోజుతో మిమ్మల్ని పాడు చేయరు. నేను ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి మంచి క్లాసు టాప్గా ఉండి ఇప్పుడు ఈ మధ్యలోనే ఒక 2 months బిఫోర్ వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు. ఎందుకంటే దాన్ని కూడా చాలా మామూలుగా చాలా లాలించి చాలా ప్రేమతో పెంచారు అనమాట. అయితే ఈ అబ్బాయి ఏం చేసి రోజు ట్యూషన్కి వెళ్తారు. దారిలో ఎవరో ఒక్కరు మాయం చేసేది ఇలాగే. ఒక్కసారి మీరు టేస్ట్ చేసి చూడండి, మీరు బాగుపడితే. మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మరొకసారి తీసుకోవద్దు. ఆ విధంగా చెప్పి ఆడొక్కసారి తీసుకున్నారు. అది ఆ ఒక్కసారి అయిపోయి మరుసటి రోజు అదే టైంలో వాడు ఫ్రీగా ఇస్తున్నారు, డబ్బు ఏమీ అవసరం లేదు. మరుసటి రోజులు కూడా వాడు అదే టైం కోసం కాసుకొని ఉంటారు. ఎందుకంటే దానివల్ల దొరికిన సుఖం ఒక ప్రత్యేకమైన సుఖం. వాడు మళ్ళీ వెళ్ళారు నెక్స్ట్ డే. అలాగే ఒక వారం వాడికి ఫ్రీగా దొరుకుతుంది. ఒక వారం తర్వాత వాడు డబ్బు అడగడం మొదలుపెట్టారు. డబ్బు ఎక్కడ దొరుకుతుంది? అమ్మ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు అడిగి ఏదేదో తీసుకెళ్ళేది. అది కావాలి ఇది కావాలి చెప్పి. 1 నెల అయిపోయింది. అందులోపల వాడి ప్రవర్తన వల్ల వాడి జీవితంలో చాలా మార్పు వచ్చేసింది. చాలా క్లాస్లో టాప్ అబ్బాయి వెనకాతను వెళ్ళిపోవడం, క్లాస్లో నీరసంగా కూర్చోవడం, ఇంట్రెస్ట్ చూపించట్లేదు క్లాసులో చదువు మీదే. ఆ విధంగా ఉండే ఒకరోజు ట్యూషన్ టీచర్ అడిగారు, ఏమైంది నీకు? అసలే ఈ మధ్యలో నీ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, చాలా నీరసంగా కనిపిస్తుంది. అప్పుడు వాడు చెప్పరు కదా, వాడు చెప్పలేదు అని చాలా అడిగి చాలా కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆ టీచర్కి అర్థమైంది వీడు దేనికి మునిగిపోయారని, దేనికి లొంగారని. తర్వాత మన స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ మేడం చెప్తే వాడు టీచర్ వాళ్ళందరూ ఆడ కౌన్సిల్ చేస్తే వీడు ఆల్రెడీ అందులో మునిగిపోయింది. మళ్ళీ వాడికి అందులోంచి విముక్తి లేదు. మరి ఏ విధంగా ప్రయత్నం చేస్తే తిరిగి వస్తావు నాకు తెలియట్లేదు. తల్లిదండ్రులు ఏడుపు చూసే వేరే పిల్ల లేదు, ఒకే ఒక కొడుకు. సో నా ఒక మనవి, మీరెవరు అందరూ తెచ్చు, ఎందుకంటే ఇది మీ దగ్గరికి ఏ విధంగా వస్తుందని మనకు తెలియదు. చాలా అట్రాక్టివ్గా చాక్లెట్ ఫామ్లో, డ్రింక్ ఫామ్లో, ఐస్ క్రీమ్ ఫామ్లో, డిఫరెంట్ ఫామ్లో మీ దగ్గరికి వస్తుంది. అందుకు దయచేసి మీరు కొంచెం వివేకముతో యూ హ్యావ్ టు బి వెరీ ప్రెసెంట్ సరౌండింగ్స్. When you buy and eat, when you go there, when you see the people, those are coming to you, వాళ్ళొక పెద్ద చాలా